పేద ప్రజలకు ఎవరికైనా ఆపదలో ఏ కష్టం వచ్చినా సాయం కోసం ఆయన ఆశ్రయిస్తే సాయం చేయడమే నైనార్ శ్రీనివాసులు నైజమని పలువురు కూటమి నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుమల డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు గురువారం తిరుపతి నగరంలో నైనారు యూత్ అసోసియేషన్, టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్, తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రం కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం కర్నాల వీధిలోని గురులక్ష్మి లాడ్జిలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు నగర ప్రముఖులతో పాటు అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు నైనార్ శ్రీనివాసులను స్వయంగా కలిసి సాల్వలతో సత్కరించి ఫ్లవర్ బొకేలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో నైనార్ శ్రీనివాసు లాంటి మహోన్నత వ్యక్తి రాజకీయాల్లో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అంతకుమునుపు మధ్యాహ్నం తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుయ్ ఆసుపత్రి, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం మధ్య జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు, ఆయన సతీమణి నైనారి అరుణ భార్గవి దంపతులు ఇద్దరు చేతుల మీదుగా పేదలకు, భక్తులకు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తిరుమల డిపో ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి కేఆర్ నాయుడు, టూ వీలర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నైనార్ యూత్ అసోసియేషన్ నేత వీర మణికంఠ మాట్లాడుతూ నైనార్ శ్రీనివాసులు గత 2 దశాబ్దాలకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలంటే నైనార్ ముందుంటారని, ఎవరికి ఏ పదవి వచ్చినా తనను సాయం కోరి వస్తే సాయం అందించడమే ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నైనార్ ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి సంతోషంగా ఉండడంతో పాటు రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు ఆర్టీసీ యూనియన్ నేతలు, జిల్లా నలుమూల నుంచి చేసిన కాపు నేతలు, స్నేహితులు, అభిమానులతో పాటు మునిరెడ్డి, గురునాథ్, ప్రభు, ఆచారి, జలేంద్ర, లక్ష్మణరావు, గౌస్ భాష, పాపయ్య, గోపి, వెంకటేష్, రాజా, గుణ పాల్గొన్నారు. ఇట్లా వచ్చేస్తుంది